వేణు ఇంట్లోకి వెళుతూనే తండ్రి ఉగ్ర స్వరూపం చూసి కొంత కలత చెందాడు. ఎక్కడికి వెళ్ళావురా అన్న సింహగర్జనతో వేణుకి వణుకు పుట్టుకొచ్చింది. మౌనం వహించాడు. మాట్లాడవేం? నంగనాచిలా ఆ వెధవలింటికి వెళ్ళొద్దన్నా వినవా? భయాందోళనలతో త్రొట్టుపడుతూ ఆ ఊళ్ళో నా స్నేహితుడుంటే వెళ్ళాను. అయితే గుళ్ళోకి మీరంతా ఎలా కలిసి వెళ్ళారు? నాకు ఎప్పటికప్పుడు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా నిజం దాగదు అనుకుంటూ వేణు ధైర్యం చేసి, ఆ రోజు మావయ్య కనపడి ఇంటికి రమ్మని బ్రతిమాలితే వెళ్ళాను. అదే టైంకి వాళ్ళంతా గుడికి బయలుదేరుతుంటే సరేనని నేను వెళ్ళాను. బెరుగ్గా చెప్పాడతను. నీ నిర్వాకం బాగానే ఉంది. ఇలా నాకు తెలియకుండా ఏదో వంక పెట్టి మీ అమ్మ నిన్ను వాళ్ళ ఇంటికి పంపుతూనే వచ్చింది. ముందు దాన్ని అనాలి. పుట్టింటి మీద ప్రేమతో చచ్చిపోతుంది. వాళ్ళింట్లో ఎన్నాళ్ళున్నావు? 2 రోజులు. చాలా నెమ్మదిగా తలదించుకుని చెప్పాడు. ఈ రోజు మొదలు వాళ్ళ గుమ్మం తొక్కగా జాగ్రత్త. కాళ్ళు విరగొడతాను. అప్రాచ్యులు. నిన్ను వాళ్ళు మాయా మంత్రాలతో వల్లో వేసుకుందామని చూస్తున్నారు. వాళ్ళ పిల్లని వదిలించుకునే గతి లేక నిన్ను పట్టుకున్నారు. నాన్న, వాళ్ళకి, ముఖ్యంగా సుగుణకి నేనంటే చాలా ప్రేమ అన్నాడు భయంగా. ఏడ్సావు. అదంతా నీ భ్రమ. వాళ్ళకి తినడానికి దిక్కులేదు. పెళ్ళొకట చిచ్చి చేదరింపుగా అన్నాడు శంకరయ్య. నాన్న, మీ పెద్దవాళ్ల పంతాలతో మేం పిల్లలను నలిగిపోతున్నాం ధైర్యంగా అన్నాడతను. ఒరే, ప్రేమ గేమ అంటూ సినిమాలు చూసి పాఠాలు వల్లించుకో. ఆ ఇంటికి రుణం ఏనాడో తీరిపోయింది. పెళ్లికిస్తానన్న కట్నం 40 ఏళ్ళైనా ఇదిగో అదిగో అంటూ నడుపుకొచ్చాడు మీ మామ. మామట మామ. నేను గనక మీ అమ్మని ఏలుకుంటున్నాను గాని కోపంతో కుతకుతా ఉడికిపోతూ ఆ పైన మాట్లాడలేకపోయాడు శంకరయ్య. నాన్నా, నీకు మాన మర్యాదలు, ఆత్మగౌరవం ఉన్నాయా? ఆ దిక్కుమాలిన పిల్లని చేసుకునేందుకు? నేను బతికుండగా ఆ పని ఇంట్లో జరగదు. మళ్ళీ నువ్వు ఆ వైపు వెళ్ళినట్టు తెలిస్తే డొక్క చీరేస్తాను. వేషాలు చదువుకుంటే చాలా అంటూ తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కేస్తుంటే పార్వతమ్మ అంతసేపు విని విని ప్రాణం విసిగి, అదేంటండి, వచ్చిన వాడిని ఇంట్లో కన్నా రానికుండా అలా దుమ్మెత్తిపోస్తున్నారు? బాగుంది మీ వరస. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు వాడికి వయసొచ్చింది, చదువుకున్నాడు. ఇలా వాణ్ణి హింస పెట్టడం నీ సహించలేను అంటూ కొడుకు చేయి పుచ్చుకుని లోపలకు దారి తీసింది. బొంబాయి వెళ్లే సమయానికి తను మెకానిక్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీలో అందరిలోకి ప్రథముడుగా ఉత్తీర్ణుడైనట్టు ప్రకటన రావడం, కంపెనీలో ఇంజనీర్ కంటే కాలేజీలో లెక్చరర్గా చేరి రీసెర్చ్ చెయ్యాలని కోరిక కలిగింది వేణుకి. పరీక్షలు కాకుండానే ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయో అన్ని చోట్లకి అప్లికేషన్లు పెట్టి ఉండడంతో కాకినాడ కాలేజీ నుండి రిజల్ట్స్ రాగానే జాబ్ ఆఫర్ వచ్చింది. సరే, ఎలాగూ చెల్లెలు సుశీల్ ఉంది కదా అని కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేరడానికి నిర్ణయించుకున్నాడు. ఆ విషయం చెల్లెలికి రాశాడు. సుశీల అన్నయ్య రాసిన కవరు చదువుకుని సంతోషంతో ఆ వార్త తన ప్రాణ స్నేహితులకి చెప్పడానికి పరుగు తీసింది. సీను అంతా విని, అయితే మీ అన్నయ్యని సరాసరి ఇక్కడికే వచ్చేయమనండి. మనం అన్ని ఏర్పాట్లు చేద్దాం. మీ హాస్టల్కి ఎలానూ రానియరు అన్నాడు. అవునే సుసి, నువ్వు కూడా ఓ వారం హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకో. అంతా సరదాగా మా ఇంట్లోనే ఉండొచ్చు అంది శశి. దానికి తోడు బామ్మగారు కూడా అవునమ్మా, నేరుగా ఇక్కడికే వచ్చేయండి అన్నారు. ఆ రోజు సర్కారు 2 గంటలు లేటు కావడం చేత కాకినాడ టౌన్ స్టేషన్లో సుశీల, శశి, సీను చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరికి సిగ్నల్స్ ఇచ్చిన కొద్దిసేపట్లో ట్రైను ప్లాట్ఫారం మీదకొచ్చింది. అందరూ కలిసి ఇంటికి చేరారు. ఇంట్లో అడుగు పెడుతూనే నమస్కారమండి అన్నాడు బామ్మగారు కనిపించగానే. మా అన్నయ్య అంటూ సుశీల పరిచయం చేసింది. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక స్నానాలు భోజనాలు కానిచ్చారు. ఎండపడొచ్చాడేమో, నూతి నీళ్లు ఎంత హాయిగా ఉన్నాయి. ఆ రోజే సాయంత్రం 5 గంటల్లోగా జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని చెప్పాడు వేణు. సరే, మీరొస్తారని నేను మధ్యాహ్నం లీవ్ పెట్టాను, పదండి అంటూ సీను, వేణు ఇద్దరూ సైకిల్ రిక్షాలో బయలుదేరారు. అప్పటికప్పుడే టైం 4 దాటింది. వేణు తన కాగితాలు పుచ్చుకుని ప్రిన్సిపల్ రూంలోకి వెళ్ళి సారీ సార్, ట్రైన్ లేటు అన్నాడు తన కాగితాలను ముందు పెడుతూ. పర్వాలేదండి, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఈ రోజుకి మీరు వెళ్ళొచ్చు. రేపటి నుండి ఎప్పుడు రావాలో అవన్నీ మీ డిపార్ట్మెంట్ హెడ్ను కనుక్కోండి, చెబుతారు అన్నాడు ప్రిన్సిపాల్. ఆయనకి థ్యాంక్స్ చెప్పి మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు. బామ్మ, వేణుగారు ఈ వేళ నుండి ఇక్కడ ఉద్యోగంలో చేరారు అన్నాడు సీను. బాగుంది నాయన. సుశీల కూడా ఎలాగూ ఇక్కడే బిఏలో చేరింది గనుక ఓ ఇల్లు అద్దెకు పుచ్చుకుంటే హాస్టల్ తిండి బాధ తప్పుతుంది. ఆ పాడు తిండి తిని బంతిలా ఉండే పిల్ల తోటకూర కాళ్ళ తయారైంది అన్నారు. అవును సుశీల,
మీ అన్నయ్యకి వండిపెట్టి కాలేజీకి వెళ్ళొచ్చు అన్నాడు సీను. ఆ, అందుకే నేనిక్కడ కాలేజీలో చేరింది అంది కోపం నటిస్తూ సుశీల. వాడి మాటలకేంలే, నిన్ను ఊరికే ఉడికిస్తాడు. వండకపోతే ఇంటికి క్యారేజీ తెప్పించుకోవచ్చు. అయినా ఆడపిల్లకు వంటరాకేం చేస్తుంది అన్నారు బామ్మ. 4 రోజులు బాగానే గడిచాయి. వేణుకి ఆ ఇరుకింట్లో అతిథులుగా తామిద్దరూ ఉండడం ఇబ్బందిగా ఉంది. ప్రతిదానికి ఆ పెద్దావిని బాధ పెట్టాలి అనుకుని ఆ విషయమే సుశీలకు చెప్పి దగ్గరలోనే 2 గదులు అద్దెకు తీసుకున్నారు. సామానంతా అక్కడికి తరలించడం అయ్యాక, బామ్మగారు మీకెంతో రుణపడున్నాం. మీలాంటి వారి అభిమానం ఈ రోజుల్లో చాలా అరుదు అన్నాడు వేణు సవినయంగా నమస్కరిస్తూ. సీను, శశి మరింక వెళతాం. మీ ఇద్దరికీ వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. మన స్నేహం కలకాలం ఇలాగే ఉండిపోవాలి. రిక్షాలో సామాన్లు వేసి నలుగురు కొత్తింటికి నడిచి వెళ్లారు. అందరూ కలిసి సామానంతా యథాస్థానాల్లో సర్దారు. సుశీల దేవుడి ఫోటో గూట్లో పెట్టి దీపం వెలిగించి అందరికీ కాఫీ కలుపునొచ్చిచ్చింది. పాపం ముగ్గురు అలిసిపోయినట్టున్నారు. కాస్త ఈ కాఫీ సేవించండి, మళ్ళీ సత్తు వస్తుంది అంది నవ్వుతూ సుశీల. ఏంటి అంటే నీకు కాఫీ కలపడం కూడా తెలుసన్నమాట. నాట్ బ్యాడ్ అన్నాడు సీను నవ్వుతూ. చెల్లాయ్, నీ చేతి కాఫీ అమోఘం. నీకెంత బాగా కాఫీ కలపడం తెలుసంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు వేణు. సుశీల గారు, మీకేం కావలిస్తే అది ఫ్రీగా అడిగి తీసుకోవచ్చు. మొహమాట పడకండి, ఇక మేం వెళతాం అన్నాడు సీను. పొద్దుటే సుశీల తన వంట పనంతా ముగించి అన్నతో కలిసి భోంచేసి ఇంటికి తాళం వేస్తుండగా, అప్పుడే రెడీ అయిపోయారే, గుడ్, పదండి అంటూ స్నేహితులు నలుగురు కలిసి బయలుదేరారు. నేను ఆ వచ్చే బస్సులో కాలేజీకి వెళతాను. టైం అవుతోంది, మరలా సాయంత్రం కలుద్దాం అంటూ వేణు బస్సు అందుకోవడానికి పరుగు పెట్టాడు. సీను, శశి, సుశీల ఒకే కాలేజీ అవడంతో కలిసి వెళ్ళేవారు. ఇలా ఆ నలుగురు జంటగా కాలేజీకి వెళ్లడం చూసేవాళ్ళందరికీ కన్నెర్రగా ఉండేది. ఇలాగే ప్రశాంతంగా 3 నెలలు గడిచాయి. వేణు మనసులో తట్టుకోలేని వ్యధలున్న కొత్త ఉద్యోగం, రకరకాల బాధ్యతలు, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాడు ఇప్పుడిప్పుడే. తన చెల్లెలు పక్కన ఉండడంతో అతను ఒంటరితనం అంతగా బాధించలేదు. సుశీల, శశిలకు క్వార్టర్లీ పరీక్షల హడావిడి. బాగా పోటీగా చదువుతున్నారిద్దరూ. ఆఖరి పరీక్షలు రాస్తుండగా ఉన్నట్టుండి ఆకాశం, కారు మేఘాలు కమ్ముకుంటూ కొమ్మరిష్టిగా వర్షం పడనారంభించింది. పరీక్ష పూర్తి చేసి బయటకొచ్చారంతా. వాన వెలవలేదు. ఆడపిల్లలు, మగపిల్లలు అంతా ఆనాటి పరీక్ష పేపర్ గురించి డిస్కస్ చేస్తూ గోలగా మాట్లాడుకుంటున్నారు. వరండా అంతా కిక్కిరిసింది. అబ్బాయిల కామెంట్స్ వినలేక కొందరు అమ్మాయిలు వర్షంలో తడుస్తూ లేడీస్ వెయిటింగ్ రూమ్కి పరిగెట్టారు. ఇళ్లకి ఎలా చేరాలా అని కంగారు పడుతున్నారు. అబ్బాయిలు కొందరు ఆడపిల్లల్ని ఏడిపించాలని ఫ్యాంటులు పైకి మడిచి గేటు వైపు పరిగెట్టి కనిపించిన రిక్షా ఎక్కేస్తున్నారు. కాస్త వాన తగ్గే వరకు ఉండి సుసి, శశి రిక్షాలో ఇంటికొచ్చి బట్టలు మార్చుకున్నారు. వేణు ఇంజనీరింగ్ కాలేజీ నుండి బస్సులో వచ్చి రిక్షాలో ఇంటికొస్తుంటే దోవలో సీను కనిపిస్తే ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. భలే వాళ్లే, మీరిద్దరు కూడా తడిసొచ్చారా అంది సుశీల. ఏం లేదు, మీలా తడవలేదు. కాస్త వాన వెలిసేదాకా వెయిట్ చేస్తేనేం, తడిస్తే రోగాలొస్తే ఎవరు చూస్తారు మనల్ని అన్నాడు వేణు. అవునండి, వర్షం తగ్గగానే వీళ్ళు ఉన్నారేమోనని వెయిటింగ్ రూమ్కి ప్యూని పంపాను. అక్కడుంటేగా కొంప మునిగిపోయినట్టు తడుస్తూ వచ్చారట అన్నాడు సీను. మరేం పర్వాలేదు, మొక్క మొలిచిపోన్లే అంది అందరికీ కాఫీ అందిస్తూ సుశీల. సుశీల గారు, మీ ఇద్దరికీ క్లాసులో జరుగుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా? లేక పోయిన ఏడాది పరీక్ష రోజుల్లా చేస్తారా? క్లాసులో కూడా ఇద్దరు ఏ డౌటు అడగరు అన్నాడు సీను. వీళ్ళు చదివితేగా సందేహాలు రావడానికి అన్నాడు వేణు కొంటిగా. మీరన్నమాట అక్షరాల నిజం. వీళ్ళిద్దరూ కాక మరికొంత గ్రూప్ కలిసి పాఠాలు వినకుండా చెప్పే మాస్టర్ల గురించి కాగితాల మీద ఏవో రాసి నవ్వుతారు. వీళ్ళని ఆ గ్రూప్ నుంచి విడగొట్టాలి. అవునులే, నన్ను శశిని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్లే. మీరేం మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటుంటే బయట వాళ్ళనరా అంది ఉక్రోషంగా సుశీల. అంత కోపమేంటండి, తమాషాగా అంటే ఊరుకోకూడదు అన్నాడు సీను. మీరసలు మాతో మాట్లాడకండి. మీరు మాకు సలహాలిచ్చి చదివించడం పోయి మమ్మల్ని ఏడిపించడమా అంది. ఇక సంభాషణ శృతి మించుతోందని గ్రహించిన సీను, శశి మన కోసం బామ్మొక్కతే చూస్తూ ఉంటుంది రా అని వెళ్ళిపోయారు. సుసి వేణుల కోసం తల్లి బెంగ పెట్టుకుందని, ఆరోగ్యం బాగుండలేదని ఒక్కసారి వచ్చి వెళ్ళమని శంకరయ్య గారు మోపరు నుంచి ఉత్తరం రాశారు. వేణు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడం చేత 2 రోజుల కన్నా సెలవు దొరకలేదు. అక్కడికి వెళితే గతం జ్ఞాపకానికి వస్తుంది.
ఎలాగూ 2 రోజులే కదా అని సుశీలని శశి వాళ్ళ దగ్గర ఉండమని వేణు మాత్రం బయలుదేరాడు. గుమ్మంలో అడుగుపెట్టిన వేణుని చూసి, ఏం సుశీలను కూడా తీసుకురాలేకపోయావా అన్నారు శంకరయ్య. నాకు 2 రోజులే సెలవు దొరికింది. దానికి ఏవో పరీక్షలున్నాయట. అదీ కాక 2 రోజుల కోసం ఎందుకని శశి వాళ్ళు వాళ్ళింట్లో ఉంచి వెళ్ళమన్నారు అన్నాడు. సుశీ బాగా చదువుతోందా? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? శంకరయ్య గారు ఎంతో ఆప్యాయంగా వివరాలు అడిగారు. ఆ మాటకే మురిసిపోయి, ఏంటి నాన్న ఈరోజు చాలా ఆప్యాయంగా ఉన్నాడు అనుకున్నాడు. కానీ శంకరయ్య మిగిలిన విషయాలన్నింట్లోనూ చాలా మంచివాడు, పేరు ప్రతిష్టలు కలవాడే. వచ్చిన పేచీ అంతా ఒక్క పార్వతి పుట్టింటి వాళ్ళని చూస్తూనే. మిగిలిన వాళ్ళందరికీ ఆయన చాలా పెద్ద మనిషి. ఇంత డబ్బున్నా ఎప్పుడూ తన పెళ్లి కట్నం పూర్తిగా ఇవ్వలేదని వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నారు. వయసొచ్చి తనకి బాధ్యతలు పెరిగినా పంతాలు పట్టుదలలు మాత్రం మారలేదు. ఇలా ఎంత ఆలోచించినా తండ్రి ఆంతర్యం అర్థం కాలేదు వేణుకి. ఇంతకీ అమ్మకెలా ఉంది? ఏది అమ్మ? అంటూ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడే ఆసుపత్రికి వెళ్ళింది. కులాసాగానే ఉందిప్పుడు. దానికి వాళ్ళన్నొస్తే ఒంట్లో బాగుండదులే అన్నారు హేళనగా శంకరయ్య. వేణుకి ఆ మాటలు ములుకుల్లా ఉన్నాయి. ఇంతకీ నిన్ను రమ్మని రాయడానికి కారణం, రేపు మనం అనకాపల్లి విశ్వనాథం కూతుర్ని చూసుకునేందుకు వెళ్ళాలి. ఆ పిల్ల కూడా బిఏ చదువుకుందట. పార్వతమ్మ ఆసుపత్రి నుంచి వస్తూనే వేణుని చూసి, వచ్చావా నాయనా? సుశీ కూడా వచ్చిందా? అంది ఆతృతగా. దానికి పరీక్ష ఉంది. అదీకాక నాకు 2 రోజులే సెలవు దొరికింది అన్నాడు. రేపు మనం నీ పెళ్లి సంబంధం చూడ్డానికి అనకాపల్లి వెళ్ళాలట. నీకు నచ్చితే మిగిలిన విషయాలని నాన్నగారు చూసుకుంటారు అంది పార్వతమ్మ పొడిపొడిగా. ఇప్పుడు నా పెళ్లికేం తొందర? ముందు సుశీల పెళ్లి చెయ్యాలి. దాని చదువయ్యేసరికి ప్రసాదు తిరిగొస్తాడు. అయినా కుదిరిన సంబంధం. నీ చదువయింది, ఉద్యోగంలో చేరావు. ఓ ఇంటివాణ్ణి కూడా చేస్తే మాకు సంతోషం అంది పార్వతమ్మ. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడతను. మరేం చేస్తావు? మనం కుదుర్చుకుంటే సుశీల పెళ్లి కాదా? ఆగుతామంటున్నారు అన్నాడు శంకరయ్య. నాకిప్పుడు తొందరపడి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడతను. శంకరయ్యకి ఒళ్ళు మండి, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది నీ తంతు. దీనికి అంతకీ కారణం ఆ పాపిష్టి వాళ్ళు. వాళ్ళు నీకు మందో మాకో పెట్టి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. నేను మొదటి నుంచి ఈ విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నువ్వు నీ పట్టుదల విడవడం లేదు. బాగా ఆలోచించుకో. నేను బతికుండగా సుగుణ ఈ ఇంటి కోడలు కాలేదు అన్నారు కఠినంగా. సంబంధం చూడ్డానికి ససేమిరా అతను ఒప్పుకోలేదు. 2 రోజులు సెలవు పెట్టినా అతని మనసు బాగాలేక ఆ రాత్రే బయలుదేరి కాకినాడ వెళ్ళిపోయాడు. స్టేషన్ నుంచి ఇంటికొచ్చేసరికి తలుపు తాళం పెట్టుంది. సుశీ ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పమా అనుకున్నాడు. బహుశా సుశీ తన స్నేహితులతో మ్యాట్నీకి వెళ్ళిందేమోనని తన దగ్గరున్న ఇంకొక తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళ్ళాడు. బల్ల మీద తన కోసం వేచి ఉన్న సుగుణ కవరు చూస్తూనే మనశ్శాంతి కలిగింది. సుగుణ వేణుల మధ్య యథేచ్ఛగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. సుగుణ రాసిన కవరు విప్పాడు. ప్రియమైన బావ, అందమైన ప్రతి వస్తువు నిన్నే జ్ఞాపకం చేస్తోంది. నా ఆలోచనల్లో, నా ఊహా జగత్తులో నువ్వే స్ఫురిస్తున్నావు. చిరునవ్వులు చిందించే నీ మనోజ్ఞ రూపం, అందులో గత సంవత్సరపు మధురానుభూతులు ఈనాటికి మరిచిపోలేను. మా నాన్న మీ ఇంటికి వెళ్ళి నన్ను కోడలుగా చేసుకోమని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కానీ మీ నాన్న మమ్మల్ని నానా మాట్లాడి మరలా గుమ్మమెక్కితే కాళ్ళు విరగొడతామన్నారట. మా నాన్నకి చెల్లెల్ని చూసి మాట్లాడే భాగ్యం కూడా లేదు. ఇంతకీ ఇదంతా నా దురదృష్టం. నీ ఉత్తరానికే ఎదురుచూసే నీ సుగుణ. వేణు ఆలోచనలో పడ్డాడు. నాన్నగారు మొన్న వెళ్ళినప్పుడు మావయ్య వచ్చిన ప్రస్తావనే తేలేదు. అందుకే కాబోలు నా పెళ్లికి అంత తొందర చేస్తున్నారు. కనీసం అమ్మైనా చెప్పలేదు. పాపం అమ్మ పరిస్థితులకి విధి చేతిలో కీలుబొమ్మ. సుగుణ పూర్తిగా నన్నే నమ్ముకుంది. ఏం చేయడం? తండ్రిని కాదని ధైర్యం చేసి సుగుణని పెళ్లి చేసుకుంటే తన స్వార్థం కోసం కనీ పెంచిన తనకింత చదువు చెప్పించిన తండ్రిని కాదండమా? ఆలోచనలతో మెదడు వేడెక్కిపోతుంది. ఒకవైపు తండ్రి, మరోవైపు నిశ్చలమైన ప్రేమ. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఒక నిర్ణయానికి రాలేని తన దుర్భర స్థితి. ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తలుపు చప్పుడైంది. సుశీల వాళ్ళు వచ్చుంటారని తలుపు తీశాడు. ఏమన్నయ్యా అప్పుడే అలా వచ్చేశావు? అమ్మ ఎలా ఉంది? అని ఆతృతగా అడిగింది సుశీల. అంతా బాగానే ఉన్నారు అంటూ జరిగిందంతా చెప్పి సుగుణ రాసిన ఉత్తరం గురించి చెప్పాడు. సుశీల ఇదంతా విని మనసు కలత చెందింది. వేణు తేరుకొని తన సమస్యల మూలాన చిన్నపిల్ల సుశీల మనసు బాధపడ్డం చూసి, సుశీ, నిన్నలా బయటకు వెళ్ళి కాసేపు తిరిగొస్తాను, నువ్వు వస్తావా అని అడిగాడు. అన్నయ్య, ఇప్పుడే సినిమా నుంచి తిరిగొచ్చాను.
రేపొద్దున్న మాకు ఎకనామిక్స్ టెస్ట్ ఉంది. చదువుకోవడానికి శశి ఇంటికి వస్తానని చెప్పాను అంది. అయితే సరే, నేను అలా తిరిగొస్తాను అని సుశీలని శశి ఇంటి గుమ్మంలో వదిలి వేణు ముందుకు నడిచాడు. సుశీ శశి ఇంటి తలుపు కొట్టేటప్పటికీ అప్పుడే వచ్చేసారా అంటూ తలుపులు తీశాడు సీను. అతని చేతిలో బాపిరాజు గారి నవలుంది. మీరా శశి వాళ్ళు అనుకున్నాను, రండి రండి అని ఆహ్వానించాడు. శశి లేదా? అయితే నేను మళ్ళీ వస్తాను అంది సుశీల. సుశీల గారు, వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు, లోపల కూర్చోండి. కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ కూర్చుంది సుశీల. శశి వచ్చేలోగా మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అన్నాడు సీను. అడగండి అంది సుశీల, ఏం అడుగుతాడో ఊహించడానికి ప్రయత్నిస్తూ. ఆ మధ్య మీ బావగారి గురించి చెప్పారు, ఆ విషయం మీకు అభ్యంతరం లేకపోతే ఆగాడు. ఓహో, అదా మీ సందేహం? ఎందుకని నేను నిజం చెబితే నమ్ముతారా? తప్పక, అందుకేగా అడగడం అన్నాడు. నేను ఈ విషయం మీరు మా ఊరు వచ్చినప్పుడే చెప్పినట్లున్నాను. అయినా చెప్పడానికేముంది? మా బావంటే నాకు ఆప్యాయత, అభిమానమే గాని భర్తగా స్వీకరించలేను. అసలు నేను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. నా అదృష్టమేమో గాని మా బావకు కూడా మరింత దగ్గర సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. అలా చేసుకోవడం వల్ల రాబోయే తరాలకు అంటే కలిగే సంతానానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ఆధునిక వైజ్ఞానికుల అంచనా. ఇంకా మా ఇంట్లో అంటారా, ప్రసాద్ బావకి నన్నిచ్చి వివాహం చేయాలని. కానీ బావకి నాకు మా వివాహ విషయమై అయిష్టత. అతను త్వరగా విదేశాలకు తిరిగి వెళ్ళిపోవడానికి ఎంతో సహాయపడింది. ఇంతకీ మీ సందేహాలు తీరాయనుకుంటాను అంది సుశీల. నాకు మీ మాట మీద ఎప్పుడూ నమ్మకం ఉంది. అందుకే మిమ్మల్ని సూటిగా నా మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నాను అన్నాడు సీను. సుశీల చెప్పే సమాధానానికి ఆతృతగా అతని గుండెలు కొట్టుకుంటున్నాయి. మొదట మన స్నేహం వలన మీ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. మీలాంటి అమ్మాయిని చేసుకుంటే జీవితానికి చీకు చింత ఉండదు. మా అమ్మ నాన్న మా చిన్నప్పుడే పోవడంతో మా పెంపకం అంతా బామ్మ మీదే పడింది. మాకు చిన్న ఇల్లు, 4 ఎకరాల పల్లపు భూమి మాత్రం ఉన్నాయి. మీ ఫ్రెండ్ శశిని కూడా ఒక మంచివాడి చేతిలో పెట్టాలి. మా బామ్మ అప్పుడప్పుడు ఏవో సంబంధాలు చెబుతూ ఉంటుంది, కానీ వాటి మీద నాకు అంత మోజు లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని చేసుకోవాలనుంది అన్నాడు సీను. ఆ గొంతులోని ఆతృతను గమనించింది సుశీల. మీరు నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి అన్నాడు మళ్ళీ. సుశీల సాలోచనగా, నేనింతకాలం మీతో స్నేహభావంతో కలిసి తిరిగాను తప్ప మరే భావం నా మనసులో లేదు. ఈరోజు మీరు మీ అభిప్రాయం చెప్పారు గనుక నేను ఆలోచించి చెప్తాను. జీవితంలో మలుపు తిరిగేటువంటి విషయం తొందరపాటుతో నిర్ణయించుకోకూడదు. పైగా మన శాఖలు వేరు కావడం వల్ల మా అమ్మ నాన్న ఎంతవరకు సుముకులన్న విషయం ఆలోచించవలసి ఉంటుంది అంది సుశీల. శశి బామ్మగారు వచ్చారు. ఇంకా నేను వెళతాను అంటూ సుశీ వెళ్ళిపోయింది. అర్ధ సంవత్సరపు పరీక్షలు పూర్తయ్యాయి. ఓ రోజు సుశీల, మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళదామా? ఎప్పుడూ చదువుతో బోరు కొడుతోంది అంది శశితో. ఎక్కడికి వెళదాం? యానం వెళదామా అడిగింది శశి. సుశీల మొహం చిట్లించి, అక్కడే ఉంది, మనం సర్పవరం వెళదాం. అక్కడ గుడి చాలా పురాతనమైంది, చాలా బాగుంటుంది, అక్కడికి వెళదాం. అయినా మనం సీను వాళ్ళను కూడా సలహా అడుగుదాం అంది సుశీల. అవునే, అక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి, ఆడుకోవచ్చు అంది హేళనగా. మొత్తానికి వేణు సీను ఇంటికి రాగానే పిక్నిక్ గురించి చర్చించి మరునాడు ఉదయమే సర్పవరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. మర్నాడు ఉదయమే అంతా బస్సులో సర్పవరం వెళ్లారు. దైవ దర్శనం చేసుకుని గుడి ముందు మండపంలో కూర్చున్నారు. చాలా చోట్ల ఫోటోలు తీసుకున్నారు. శశి, మనమలా తోటలోకి వెళదాం, అక్కడ రకరకాల పువ్వులు అమ్ముతారు అంది సుశీల. అబ్బా, నీ రాలేనే, మన సామానంతా ఎవరు చూస్తారు అంది శశి. పర్వాలేదే, మన సోదరులుండగా మనకేం తక్కువ అంది సుశీల. నువ్వెన్ని చెప్పు, ఇంక నేను తిరగలేను అంది శశి. సరే అయితే నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. ఆ మాత్రం తిరగకపోతే ఇంక పిక్నిక్ ఎందుకు రావడం అంది సుశీల. ఏమండి సీనుగారు, కాస్త మరలా సుశీలకి కంపెనీ ఇవ్వండి, నాకు తిరిగే ఓపిక నశించింది అన్నాడు బతిమాలుతున్నట్టు వేణు. అయ్య బాబోయ్, మీరంతా వెళితే నేనొక్కరితోనే ఉండలేను అంది శశి. నేనేమీ మిమ్మల్ని నమిలి మింగేను, పర్వాలేదు కూర్చోండి అంటూ వారించాడు వేణు. సుశీల కోపంగా వడివడిగా నడిచిపోతుంటే వెనక సీను కలుసుకోలేక, ఆ కోతి అంటూ అరిచాడు. సుశీల కాళ్లకు బ్రేక్ పడింది. మరి అంత కోపమైతే ఎలా? మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు తెలుసా అన్నాడు సీను చిలిపిగా. చాలు చాలు, ఈ భట్రాజు ఉద్యోగం ఎప్పటినుంచి అని నవ్వేసింది సుశీల. మౌనంగా కొంత దూరం నడిచారు.
సీను కల్పించుకుని, సుసి, మనం వివాహం చేసుకునే విషయంపై మీ అభిప్రాయం చెప్పారు కాదు. ఒకవేళ మౌనం అర్ధాంగీకారమైతే సరే అన్నాడు సీను. మన స్నేహం పరిణయంగా మారడం బాగానే ఉంటుంది. కానీ అది జరిగే పనేనా? లేక అది ఒక కలగా మిగిలిపోతుందా అని భయంగా ఉంది అంది తల వంచుకుని నడుస్తూ సుశీల. అదేంటి సుసి, నీకిష్టమైనప్పుడు సమస్య ఏముంది? మీ అన్నున్నారు కనుక ఆయన చేత మీ పెద్దవాళ్ళని ఒప్పించొచ్చు అన్నాడు ఆలోచిస్తూ సీను. అయ్యో రామా, మా నాన్న మా సొంత మేనమామ కూతుర్ని మా అన్నయ్య చేసుకుంటానంటేనే ఒప్పుకోంది. మన పెళ్లికి ఒప్పుకుంటారా అంది నిరాశగా. సుసి, ఎంతకీ నీకిష్టం లేదా? ఎందుకీ వంకలన్నీ చెబుతున్నావు అన్నాడు. భలేవారే, ఇంతలోనే అంత అనుమానమైతే ఎలా? నా పరిస్థితి చెప్పానంతే అంది. అవునులేండి, ఆడవాళ్ళు అంతకన్నా ఏం చెప్పగలరు అన్నాడు అక్కసుగా. మా పెద్దవాళ్ళు మన శాకాంతర వివాహానికి ఒప్పుకోరని భయంగా ఉంది. మన ప్రయత్నం మనం చేసి చూద్దాం అంది. అవును సుసి, మన పెద్దలకి కాలంతో పాటు మారుతున్న విలువలను గ్రహించుకుంటూ మనని మన కోరికల్ని అర్థం చేసుకోలేకపోవడం చాలా శోచనీయం అన్నాడు సీను. మా వాళ్ళకి మీరు చాలా కాలంగా శశి అన్నగా పరిచయమే. మీరంటే అందరికీ గౌరవమే. ఎటొచ్చి పెళ్లి చేసుకుంటామంటే అంగీకరించరని భయం అంది సుశీల. అయితే ఆలస్యమంతా అక్షరాల నీదే. ఈ విశాల ప్రపంచంలో సంకుచితమైన భావాల అడ్డుగోడల మధ్య ఎన్ని ప్రేమైక జీవులు నాశనమయ్యాయో. ఈ పాడు సంఘం చివరికి మన జీవితాలతోనే చెలగాటమాడుతోందని భయంగా ఉంది అన్నాడు సీను సుశీల ముఖంలోకి చూస్తూ. మనమిలా కబుర్లలో పడితే పాపం వాళ్ళిద్దరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా వెళదాం రండి అంది సుశీల. దోవలో చామంతులు మల్లెలు కనిపిస్తే వెళ్ళి కొనుక్కుంది. అంతవరకు శశి వేణు కొంతసేపు క్లుప్తంగా మాట్లాడారు. ఇద్దరూ మిత స్వభావులే. శశి తన హ్యాండ్ బ్యాగ్ నుండి కృష్ణశాస్త్రి గారి శర్మిష్ఠ తీసి చదువులో లీనమైంది. వేణు కూడా సుశీల పట్టుకొచ్చిన పుస్తకాలు చూస్తూ చాలాసేపు గడిపాడు. అలా ఎవరికి వారు చాలాసేపు సుశీల సీనుల రాక కోసం ఎదురు చూశారు. ఇక లాభం లేదని శశి కల్పించుకుని, చూడండి వీళ్ళు ఎప్పుడనగా వెళ్లారు, ఎప్పటికీ తిరిగి రాలేదు అంది. పుస్తకంలోంచి తలెత్తి అన్నాడు వేణు. శశిగారు, మీకు తోచడం లేదులా ఉంది. పోనీ కాసేపు చక్కగా పాటలన్నా పాడండి అని అడిగాడు వేణు బతిమాలే గొంతుతో. శశి పుస్తకం మూసేస్తూ, ఇది బాగానే ఉంటుంది, కాస్త మంచి కాలక్షేపం అనుకొని మరి ఏం పాడమంటారు అంది. చిన్న కీర్తన పాడండి అన్నాడు. ఆమె చెవులకెంతో శ్రావ్యంగా పాడింది. అసలే సంగీత ప్రియుడైన వేణు ఆ పాట వింటూ తన సుగుణని ఊహించుకుంటూ, పాట ఆపేశారేంటి, అప్పుడైపోయిందా అని అడిగాడు. ఏమండి, మీకు సంగీతం వచ్చినా అంత ఆనందిస్తున్నారు? ఇక్కడ సుశీలుంటే చెవులు మూసుకుంటుంది అంది శశి. తనకి సంగీతం అంటే ఎలా పరిచయమైందో, తనకు సుగుణకు గల పరిచయం, సుగుణ పాటలోని మాధుర్యం తనని ఎలా వ్యవసుని చేసేది క్లుప్తంగా చెప్పాడు. పాపం సుగుణ తన కోసం ఎంత తప్పించిపోయేది వివరంగా చెప్పాడు. చివరికి మా ప్రణయం ఎలా పరిణమిస్తుందో, మా నాన్నగారు పట్టుదల మనిషి, మా వివాహానికి ససేమీరా ఒప్పుకోనంటున్నారు. పోనీలేండి, ఈ వ్యధ నాకెప్పుడూ ఉన్నదే. మీరు పాడుతుంటే మనసు తేలిగ్గా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మల్లీశ్వరిలో పాట పాడండి అన్నాడు వేణు. శశి పాడుతుంటే దూరాన సుశీల గొంతు వినిపించి, అమ్మయ్య ఇప్పటికి తిరిగొచ్చారు అనుకుంటూ వాళ్ళు రాగానే, ఏమే శశి, నీకు నేనున్నాననే జ్ఞాపకముందా? ఆ తోటల్లో పడి కోతుల్లా తిరకపోతే హాయిగా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్న హాయిగా ఉండేది అంది శశి. వాళ్ళిద్దరూ తెచ్చిన జామపళ్ళు తిన్నారు. సంచిలో మిగిలిన అరటిపళ్ళు కొబ్బరి తింటూ, ఇదేం మొదటిసారి వేణు అంత ఫ్రీగా పలకరించడం. శశిగారు, మా అందరి సంగతులు విన్నారు గాని మరి మీ సంగతే చెప్పారు కాదు అన్నాడు వేణు. నన్ను అన్నయ్యని ఇంటివాళ్ళని చెయ్యాలని బామ్మ ఒకటే తొందరపడుతోంది. అయినా చదువులైతేనే గాని అసలు ఆ విషయమే ఎత్తవద్దంటున్నాను. అయినా నాకు కొన్ని ఉద్దేశాలున్నాయి. అలాంటివాడు కనిపిస్తే తప్ప పెళ్లి చేసుకోవాలి కదా అని ఎవరో ఒకరిని చేసుకోలేను అంది. అవును శశి, మనిషికో జబ్బు. దాని మందు ఎవరికి వాళ్లే కనిపెట్టాలి అంది సుశీల మాట కలుపుతూ. ఇంకిలా మాట్లాడుతూ కూర్చుంటే మనకి ట్రైను కాదు కదా, చివరికి బస్సు కూడా దొరకదు అంటూ అంతా తిరిగి